నన్ను కోసం ఉంచుకుంటాను పానం పోతే పీడ వార్తది కొడుకుతుంది ఒక్కసారి బాబు రోజు మందు కావాలి అంటాను తెచ్చింది బాబు తెచ్చిన అదే కూడా కన్నా తాగుతాడు అనుమానం పెద్ద నేను మంచిగా చదువుకోలేదా అందుకని నువ్వు మంచిగా చదువుకో వాసన వస్తుంది కుండ సార్ అది కుండ ఇప్పు సారా నువ్వు అక్కడ పోయి తెచ్చినా బేడారమ్మ కొంచెం సరికొచ్చి నీకు వాసన టేస్ట్ చూడమ్మక మంచిగా తాగుతాడు ఎవ్వరు వచ్చినా తాగుతాడు ఇది మంచిగా ఉంటుంది నల్లదే అప్పటికి నాది కదా మంచిగా సుమన్ బాబతే నల్లదే అప్పటికి అప్పటి వరకు నువ్వు ఉంటే తెస్తాడు అంటే ఏం చేసినవే అటో ఇటో పోతే అయ్యా గుడమ్మ తాగుతాను గుడమ్మ అనుకుంటా అయ్యా గుడుకు అన్నాడు బాబు 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 లేదే బాబు లేదే బాబు అయ్యా పని ఇచ్చాడు నువ్వు ఎంత బాగా చేసే బాబు నా బాబు బాబు నాకు పెళ్లి చేసినాక రాబోతుంది అయ్యా నాయ్యా అయ్యా నన్ను ఎవరి చేతిలో పెట్టబోతుంది అయ్యా నా బాబు బాబు నన్ను ఎక్కలేని పని చేస్తున్నా అయ్యా నా బాబు బాబు నీ కాళ్ళంత దగ్గర అయ్యా అయ్యా నువ్వు ఎంత బాగా చేస్తున్నా బాబు బాబు నీ కాళ్ళు మూరాళ్ళు ఎక్కున్నాయి అయ్యా నాయ్యా నీ కాళ్ళకు నాయ్యా నీ ముచ్చిన పెద్ద కాదు నాయన నాయ్యా నువ్వు పన్నకాడ ముచ్చట బాగా నాయ్యా నాతో ఎవరు బాబు ఓ బాబు నువ్వు చచ్చిపోతున్నారా నాయ్యా నువ్వు చచ్చినాక ఎక్కడ అయ్యా నాయ్యా ఎంత పని చేస్తున్నా బాబు బాబు పొయ్యి కాడు కట్టిన కొరకు పట్టుకున్నా ఏకంగా పుస్తకాలు పెట్టినాది పుస్తకాలు దేవుడు రావుడు మాయ గుండెలు ఉన్నాడు నా గుండెకాకి అంటుకునే తల్లి బాబో దేవుడా నా గురించి అంటుకున్నది అవ్వా ఎవరన్నా అలా తల్లి తల్లి ఏడుతుంటే ఊళ్ళో మంది అంతా అయ్యో ఏందా పోయి సార్లు ఎడుతుంది వాళ్ళ ఆయనకేమన్నా అయిందా ఎందుకు ఎడుతుంది అని అంట కూర్చోబెట్టి కత్తారమ్మా పోరు ఎందుకు ఎడుతుంది ఎందుకు ఎడుతుంది నాలుగు గుడిసెకాడికి వచ్చారా బాబు
ఆ గుర్తులా మా ఇల్లే తల్లి ఏమో చెప్తాను ఎట్లా బతకాల తల్లి ఏమన్నా అడగాలి అడుగు నేను అడిగినట్టు నాయ్యా నా గురిచి అంటుకున్నది గురిచి అంటుకున్నది గుడిసెకి ఏమన్నా అడుగు ఏమైంది గురిచి అంటుకున్నాయ్యా గుడిసెలు ఎవరు అంటుకున్నది ఎట్లా అంటుకుంది అంటే నీ గుడిసె ఎట్లా అంటుకుంది అంటుండు ఇగో ఏం చేయాలి అని నీళ్ళ పోతా ఎట్లా అంటుకుంది అంటుండు నేను నీళ్ళ పోతానా మా అయ్యను ఆ పొయ్యి కాడ కూర్చొని పొయ్యి మంట పెట్టాను అన్న కంచెకొడుకు పొయ్యి అంట పెట్టన్నా మంట ఎక్కువ పెట్టినట్టున్నది గుడిసెకు అంటుకున్నది ఊళ్ళో మంది అంతా ఆ పిల్లలు తీరదైనా చెప్పుదండ కానాడు రాజు మహారాజు ఉన్నాడు అనుకున్నా ముచ్చటేనే ఇప్పుడు పోకపోతే ఆ పిల్ల ఏం కావాలనుకో కచ్చిరి మీద ఉన్నది కచ్చిరి బంధు పెట్టి తాలింపు కట్టగొట్టి కచ్చీరు బంధు పెట్టరా తాలింపు కట్టగొట్టరా కచ్చీరు బంధు పెట్టరా కచ్చీరు బంధు పెట్టరా తాలింపు కట్టగొట్టరా కచ్చీరు బంధు పెట్టరా వాదల పండి వద్దాడు ఊళ్ళో ఉన్న మంది అయ్యో పాపంగా భావనలో శారదమని గుడిసెగాలి నడ ఊళ్ళో ఉన్న మంది పోతాండే వీళ్ళు అనుకున్న ముచ్చటేనే అడవాడల పండి అడ్డగోడల పండి ఎక్కడికి వచ్చిండు అగో ఆ గుడిసెగాడికి వచ్చిండమ్మా గుడిసెగాడు అని ఉంటాను మందిని వాపుకుంటా మెల్లి కాడికి వచ్చిండు నన్ను ఎవరైతే అయ్యో మందిని వాపుకుంటే అనుకున్న ముచ్చటేనే చేతులు వేసిన సబ్బాట్లు మాటలు వేసిన ముచ్చట్లు అమ్మా ఏ గుడిసెందుకు కాలింది ఏంది పొల్లెందుకు ఎడుతుంది ఏమైంది నన్ను ఎవరో చేతులు పెట్టా అయ్యో పని చెప్తా లేదా కానీ అయ్యా ఏమైందమ్మా అయ్యా 60 అయ్యా రాజ్యానికి రాదు కానీ పోతాముండా చెప్పమ్మా ఏమైంది అయ్యా అయితే పోతుంది దాకా పని పోతుంది వీళ్ళు అయ్యా గుడ్డి ముసలోడు గుడిసెలు ఉన్నాడు నాయన నేను నీళ్ళు ఎత్తా బాబు పొయ్యమంట పెట్టా అని అది పోరి ఆ ముసలాజ కూడా కనబడక మంట బాగా పెట్టినాడు చెప్పేదా కాగవానే ఆగవానే ఎవరి చేతులు పెట్టాం అయ్యా నా బతుకు ఏం చేసినాం అయ్యో ఇప్పుడు ముచ్చట చెప్పని చెప్పని నన్ను కుక్కలు చింపే ఇస్తారు చేసినాం అయ్యా చెప్పనివా అయితే గుడ్డి ముసలాడు ఆ మంట కొంచెం తక్కువే వానికి ఏవేరు మంట బాగా పెట్టాలకు అది కమ్మల గుడిసె ఆ బాగా లేచి ఆ మంట పోయి గుడిసె కట్టుకున్నారు ఆ గుడిసె కట్టు కదా ఆ గుడిసె అంటుకున్నాయి వాసాలు అంటుకున్నాయి ముసడు గుడిసె కాదు సరే ఇప్పుడు ఆ పొల్లకి ఇవ్వలేరు కదా ఇవ్వలేరు మరి ఎట్లా చేద్దాం అంటారు కానీ ఒక్క మాట అయ్యా నువ్వు రా ఇగో నువ్వు రాజే రాజు మా కట్ట వస్తే నువ్వే పొల్లకి ఏమైనా దీవి చెప్పాలి అంతే కదా ఈ వాడికి 5,000 ఇల్లు ఉన్నాయి అదే కాళీబాబు తిట్టి ఒకటి ఉన్నది ముసలమ్మది లేదు ఇల్లు ఇవ్వట్లేదు అగిలా ఇంకా మీది కదా ఇల్లు ఉంచుదాం పాటు ఇలా
ఎప్పుడల్లా పోరిని ఒక్కదాన్ని ఉంచుతావు 2 రోజులు గుడ్డికొక్కో ముసలోడు గుడ్డి ముసలోడు అటు ఇటు మాట్లాడేది ఉంటే ఇవ్వలేదు ఒక్క చెట్ల భయపడారా ఇట్లా ఇల్లు అయితే వీళ్ళ చిన్న కొడుకు ఇంటి పక్క పడి ఇంకో ఇల్లు చూడదు అది మూల అది తలుపులు పెట్టే ఉంటాయి అది ఖాళీ ఉన్నాయి కదా అల్లు ఉంచుతాం ఇంకేంది ఇంటి పక్క పడి అల్లు ఉంటుంది సరే ఉంచుతావు డబ్బున రేపు మళ్ళీ చిన్న కొడుకు 5 నుంచి వస్తాడు వచ్చినాక నా ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్ళి నేను ఉంటాను అంటాడు మరి ఆ పోరి బతికెట్లా మళ్ళా మరి ఎట్లా చేద్దాం ఒక మాట ఇగో కట్టం వస్తే ఆదుకునేది నువ్వే బాధ వచ్చినా నీతో చెప్పుకుంటావు కట్టం ఉన్నా నీతో చెప్పుకుంటావు నీ భార్య అయితే లేదు నీ కొడుకు లేడు నీ బిడ్డ లేదు ఇంట్లో నువ్వు ఒక్కడే నీ చేయి నువ్వు కాల్చుకుంటావు కదా అట్లా కాదయ్యా ఇగో ఎంతైనా గాజు లేదు వంట నీది వండి పెట్టే దిక్కు లేదు ఈ పోరిని ఇంట్లో దాసరికాలు లెక్క ఉంచుకున్నావు అనుకో నువ్వు కచ్చరికాడికి వచ్చినప్పుడు ఇప్పుడు నీకు నీళ్ళు పెడుతుంది అన్నం పెడుతుంది దాదో బుక్కెడు తింటుంది నీకో బుక్కెడు ఇస్తుంది దాసరికానికే నువ్వు అయితే ఓకే చెప్పాను వాడు ఇంకా వయసు అయితే ఆగనే పోదు నువ్వు నీకు అమ్మాయి ఉంటే మీకు ఏర్పడతలేదు నీకు మొగడు ఉంటే మొగడు నోసుకొని పుట్టాలి అందరికి ఉంటాడే ఇగో ఒక్క ముచ్చట అరే ఊనే ఇగో నీకు ఎవరు దిక్కులేరు కదా ఎవరు ఇళ్ళ పొంటి పోదాం అన్న ఎవరు ముగ్గు సొగుసలేదు ముచ్చట్లేదు రాజుకు పెళ్ళం లేదు పిల్లలు లేదు నీకు రాజుకు పోను నేను బొమ్మలు అన్నాడు నేను బొమ్మలు నాన్నూరు నిలవన్నా ఇగో ఏమంటూ చూడు గుమ్మడికాయలు దొంగంటే భుజాలు తీసుకుంటాను ఇది నేను బొమ్మ నాన్న నీకు ఉన్నదా సార్ పట్టుకో చూడు అయితే ఇగో ఇప్పుడు రాజుకో అండి పెట్టే దిక్కు లేదు నీకో చేసి పెట్టే దిక్కు లేదు నువ్వు రాజు ఇంకా దాసిరిగా అనుకున్నావు అనుకో ఆయనకో బుక్కడు అంటే వచ్చు నువ్వు బుక్కడు తినచ్చు భార్య లేదు నేను నువ్వే అంతగత్తావు ఆయన అసంటోడు కాదు పిచ్చిముండా ఆయన ఊళ్ళో దేవుని అసంటోడు అందరు నొట్టి అడిపండు అసంటోడు ఆయన మీరు అందరూ అంటారు కాబట్టి సరిపోతుంది మా బలవంతంగానే నీకైతే లేదు రామకృష్ణ పరనామా సరే రాజు చెప్తాను అయ్యా ఇగో పోరిని జర ఒప్పించి మెప్పించినావు దానికి ఏం తెలియని పోలి జర ఏమనకు ఇగో నువ్వే అయ్యమైన నువ్వే అక్కమైన నువ్వే అన్నమైన నువ్వే తమ్ముడువైనా నువ్వే ఇగో నీ చేతిలో పెట్టినావు అయ్యా పోరు బుక్కడంత భూమి చాదుకో ఇప్పుడు మనం అనుకున్నట్టు కాలేదు కానీ ఇప్పుడు ఎన్ని లేకుండా అయిపోయింది ఇక ఒక మాట ఎప్పుడనే వల్ల 10 మంది మన ఇంటికి వచ్చినప్పుడు దాయిసాలు లేకుండాను నువ్వు ఎందుకంటే ఒళ్ళు చెప్పారు కదా మరి నీ చేతికి దాసి లెక్కుంటుంది అయ్యా తీసుకపోమంటే మన మంది మాట ఒప్పుకొని మనం వస్తున్నాం 10 మంది నా ఇంటికి వస్తారు కాబట్టి 10 మంది నా ఇంటికి వచ్చినప్పుడు దాయిసాలు లెక్కుండు ఇక ఎవరు లేనప్పుడు మనం 2 మొగలు
అని అగో ఆనాడు ఆ పిల్ల సంగతి అక్కడ ఉండదు కానీ అగో వీళ్ళ సంగతి ఇక్కడ ఉన్నదా మరి వీళ్ళ కథ ఇట్లుండని అరే గొప్ప గొప్ప కొండల కొయ్య గుడిచెల్ల ఆనాడు ఆ బిడ్డ అనుకున్నది నాగమని దేవి అయ్యయ్యో ఆ పిల్ల నాగబాల అనుకున్నది కదా నా అన్న లేకున్నా నా అవ్వ లేకున్నా అయ్య లేకున్నా నన్ను వాళ్ళు అరముద్దుగా దాదుకుంటాను అనుకుంటాను కానీ ఆ పిల్ల ప్రాణ నిద్రణ సంగతి ఆ పిల్లకేమెరక ఆడపిల్ల నాగబాల వాళ్ళతోటి కిలకిల నవ్వుకుంటానే అమ్మో అంటే మన బాగుతారు రోజులు ఆగుతాయా అంటే మనం రోజులు ఆగాయి కదా మరి ఆనాడు ఆ నిండు అమావాస్య నాడు ఆ దబా కొయ్యలు అందరూ వచ్చాను ఒక పని చేయాలి మేము దూదులు అంగడికి పోతాం అక్కడ పట్టే సీదులు మొత్తం పట్టుకొని వస్తాం ఈ పొల్లను స్నానం చేపించి నెయ్యంతా ఈరగంధం పూసి యాపరిల దండ మెడలేసి నిమ్మకాయల దండ మెడలేసి ఆ పిల్లని తీసుకొని రావాలి ఏది ఆ సమ్మక్క కాడికి అది తీసుకొచ్చినాక ఆ పొల్లను ఇక్కడ కరకర గొంతులు కొస్తే మన పాపాలు పాయసిత్తం అయిపోతుంది మేము పోయి ఇంత ఆడ పట్టేసి పట్టుకొని మేము వస్తాం మీరు ఇంటున్న కాడికి ఆ పొల్లకు పేంత వీరగంధం పూసి ఆ పిల్ల మెడలు ఆ పిల్ల దండేసి పిల్లని తీసుకొని రారు ఇదేనా తెలియవద్దు ఆ పిల్లకు ఇట్లా చంపుతాను ఆ నాగబాలకు వీళ్ళు చంపుతారన్న ముచ్చట తెలియదు కృష్ణ ఒకవేళ తెలిసేవాడిని తిరమని చేసిరు అమ్మ నిన్నేస్తా అమ్మో ఎందుకు గజల కన్నా అంతే అయ్యా ఆడి బిడ్డ వేడిగల్లా వచ్చినారా ఆడి బిడ్డ వేడిగల్లా నీకు తన మోసి నీ పే అంత పశువు రాసి దేవుడి గారికి అమ్మక్క గద్దెలు గద్దెల కాలం బొత్త అవుతుంది అక్కడ అందుకే పడలే అంత వేడి తాళం చేయించి ముఖం అంతా పశువు రాసి ఈరగన్న మూసి ఆ యాభై దండం మెడలేసు నా బిడ్డను తయారు చేసుకొని వాళ్ళు తయారు అయితే చూడుగా తర్వాత చాలా రేవు ఇసుకబేళ్ళు నేను చల్లని వెయ్యారు గోరాలు వేసిళ్ళు ఆ బిడ్డకు తలబిడి దానం పంపించిళ్ళు నెత్తి గోర్ల కొట్టిళ్ళు ఆ బిడ్డకు ఒళ్ళ అన్నాక ఓరం చూసిళ్ళు ఒళ్ళు అన్నాక పట్టం సీళ్ళు కట్టిళ్ళమ్మ ఆ బిడ్డకి ఎవరికి ఆ బిడ్డ అనుకుంటాంది ఇలా మా అమ్మ లేకున్నా మా అన్న లేకున్నా వీళ్ళు నాకు ఆ సొంతోడ ఉండకపోయినా నాకు దొరికిన దేవుడు ఇచ్చిన అన్నలంటే వీళ్ళే వదిలంటే వీళ్ళే నా కన్న తల్లింటే కూడా నాకు ఇట్లా అరుచుకుంటుంది అరుచుకోకపోవునా మొక్కల పసుపు రాసిళ్ళు నిమ్మకాయల దండ తీసి మెడలోనే వేసి ఆపాకల దండ వేసిళ్ళు వీరగంధం అంతా ఊసిళ్ళు మరి పనిచ్చేటప్పుడు గొర్రె పిల్లలైనా నాకే ఎట్లా తీసుకోపోతారు అదే ప్రకారంగా పట్టుకొని పోతానులే వాళ్ళు కూడా బయలు వెళ్ళరా అయ్యయ్యో బ్రాహ్మణ సంగతి
ఉన్నది వెళ్ళ తెలియదా రెడీ చేసిన కడపండ కళ్ళు సారా గంజాయి తాగిన కడపండ కళ్ళు సారా గంజాయి తాగిన ఆనాడు అబ్బాబా రాఘవ అయ్యో నిసనిసల మానిసల మీద ఉన్నారు వినక ఆనాడు కొయ్యవాళ్ళు అరే ఇదే గడియల వైపు పిల్లని చంపాలి అనుకోని బాలు బల్లాలు పట్టుకున్నారు కానాడే నాయమో వాళ్ళ అక్కంచి రాని కాని అగో ఆనాడు ఆ పిల్ల వెనకడు ఆ దేవుని గద్దెల కాడు కూర్చుని పిల్ల దారి ఎద్దడు అమ్మవారు చూసినవా ఆడి విల్లకిలాన్న కోడి బ్రాహ్మణ నాయకురాలు పుట్టింది ఆడిపిడగా పోసింది వీరకాజీ అబ్బాయి ఒకవేళ నా పేరు మీద మనసులో బలియారం విత్రమానుడు ఎల్లకాలం భూమి మీద వెనకన కయ్యం పుట్టే వంతులు పెరిగే వంతులు ఉప్పులు ఓచడు ఉడక వంతున్నది ఎక్కడ నిలిచిన నాకు మరి ఎంత నరమనుల బలియారం ఇస్తారు ఏ జనం ఆగుతారు ఏ భక్తులు ఆగుతారు కొని అమ్మవారు సమ్మవయ్యే రేణుకా ఎల్లవదగిన మొరం వేయింది రేణుకా ఎల్లవదగిన మొరం వేయింది అమ్మా నువ్వు ఇచ్చిన సంతాన బలం ఇలా నాకాడ బలియారం ఇస్తాను ఒకవేళ ఆ పిల్ల పాలన ఇస్తే రేపటికల్లా నా సమ్మక్కల పుణ్యం వచ్చినప్పుడు మనసులే బలియారం ఇస్తారు మనిషికి మనిషికి పొడుచుకొని సత్తారు అట్ట పద్ధతి కాదు ఏమి చేస్తావో నాకు తెలియని అమ్మవారి వెనుక సమ్మవతలు రేణుక ఎల్లవ దగ్గర మొరకొచ్చినప్పుడు అబ్బా ఇవాళ వాళ్ళ ప్రాణం పోనీ నేను ఆ బిడ్డ ప్రాణం తీయని రాని ఆ బిడ్డ మీద పూనకం ఆ బిడ్డ మీద పూనకం కావాలా అని అగో అమ్మవారి వెనుక తల్లి రేణుక చెప్పింది అయ్యో బిడ్డ సమ్మవా పిల్ల మీద పూనకం కావేనావా పిల్ల మీద పూనకం వేయి వాళ్ళ చీల కడుగా తీసుకొని చిన్నోని పానం తీయవాను అన్నప్పుడు మా తల్లి వెనుకడు లోకమాత ఏమి చేసింది రామ కడగాలు పట్టుకొని ఉప్పులు పోసి కత్తులు కూటంగా నూరుతాను పాలు పోసి కత్తులు పదళ్ళు పెడతాను కడగాలు పట్టిన వెనుక ఆ బిడ్డ ప్రాణితో పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు సమ్మవ తల్లి ఎప్పుడు ఆ పిల్లల పునకమైతాను రామ రామ కటకాలు తీసుకున్నది అన్నాడు 7 కటకలల్లా ఇక చిన్నోన్ని ఎందుకున్నది రామన్నారా చూసినప్పుడు నోరు వేల పిల్లకు ఈ రక్తం చూసే వరకు బిడ్డకు మాట్లాడ నోరు అంతాందే బిడ్డ మాట్లాడా నోరు అందా మండబట్టే ఆ బిడ్డ రూపాయలు ఎత్తింది ఆ బిడ్డ రూపాయలు ఎత్తింది ఆ బిడ్డ రూపాయలు ఎత్తింది అన్నాడు ఆ బిడ్డ అయ్యయ్యో తల్లి తల్లిని గద వరక పట్టారా ఆ మీద ఉగ్ర రూపేత్ర బిడ్డ వీరునికి ఆ తల్లి దూరం అయిపోయింది ఆ తల్లి దూరం అయిపోయిందా దూరం అయిపోయినప్పుడు మన కాళ్ళకి వచ్చింది ఆ బిడ్డ మన కాళ్ళకి వచ్చినప్పుడు అయ్యో బిడ్డ నిన్ను ఏ తల్లి కన్నది ఎలాగా దేవి బిడ్డ 7 గుట్ల మా ఒక్క పానం తీసినావు అసలు నువ్వు ఎవరు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావు నీ జీవిత చరిత్ర ఏంది బిడ్డ అదేదో ఊరు కాదే మేము రాజాక రాజులం నా కన్న తన నా ఊరు నలదూత నగరం తండ్రి పేరు నలదూత మరో నా తల్లి నాగవరమేవి
మరి మా అమ్మాయి గర్భానా మేమిద్దరం ఒక అన్న నా తోట నాకు ఒక అన్న అన్న పేరు నాగరాజు నా పేరు నాగబాల అన్న మేము 7 ఏళ్ళ పిల్లలమైనాక ఒకనాడు తినమందు రాత్రి 12 కొట్టే సమయాన మా కళ్ళతో నల్లజూత మహారాజు ఎవరో ఆడదాన్ని తీసుకొని వచ్చి మా కళ్ళ తల్లి చూసిన ఆడది కాళ్ళు పట్టుకున్నది మా కళ్ళ తండ్రి ప్రాణం తీస్తా అంటే మా కళ్ళ తండ్రి ప్రాణం తండ్రి కళ్ళార చూసింది ఆనాడు కళ్ళార చూసినాడు వేయింది నా మాట ఈనాడు మీరాల కొయ్యలో చిన్నని ప్రాణం తీస్తా అంటే నా కళ్ళతో చూసిన కాబట్టి ఆ మాట వచ్చింది మా కళ్ళ తండ్రి మా తల్లి ప్రాణం తీయంగా తీసి మా ఇంటి లోపల ముందు పెట్టంగా చూసిన అన్న బిడ్డ ఇలా నీ పేరు నాగబాల జరిగిన చరిత్ర అంతా తేటంగా టేపు నింపినట్టు దాన్ని పూసలేసినట్టు ఒక్కొక్క మాట చెప్పుతా అంటే 7 పోయినాక 6 కొయ్యలు బిక్కున బీరిపోయాను అవ్వా నీ కంటగడం నీ దయదాక్షిణ మా మీద ఉండాలి మా మీద ఉంటే మా తమ్ముళ్ళు లేతన్నప్పుడు ఆ తల్లి వెనకల చూడు ఆ బిడ్డ నాగబాలు వెనకల చూడే గోల్డ్ బండారు తీసి ఆ తల్లి అది వేసి వెనకల వారి గొంతు మీద ఒకసారి గోల్డ్ బండారు తీసిన వెనకల కొయ్యల చిన్న లేచి కూర్చున్నాడమ్మా అవ్వా నువ్వు దేవతం అనుకుంటావే బిడ్డ నాగబాల నువ్వు దేవతం అనుకుంటావు బిడ్డ అని కాళ్ళు మొక్కుతాను పట్టుకుంటాను అవ్వా మా తప్పులు క్షమించి నీ పానం తీస్తాం అనుకున్నావు అవ్వా అన్నప్పుడు అన్నదారా మరి నా పానం తీసేది కాదు సరే ఏదో నాకు భూమి మీద అన్నం బాగుండా నేను బతికినా నాన్న నీళ్ళ కంటే వేయండు నాన్న అడివి ఆగమైండు నాన్న ఉన్నడో సచ్చినో తెలియదు అయ్యో అన్నలే నేను ఇక్కడ ఉండేది కాదు ఇలా వెనక ఎదుడు నాన్న ఆయన పానం తీసిండు వాడు దొంగతనం ఏందో నేను బయట పెట్టిందాన్ని కాదు అనుకోని ఆనాడు ఆ బిడ్డ వెనక ఎదుడు కానీ మొగరాయి లెక్క నేను పోదనండి ఇట్లా బతకనిస్తానా అనుకోని ఆనాడు అబ్బాబా మొగోని కన్ను చెత్తిరి కన్ను ఆడవిల్ల మొగ బట్టలు వేసుకున్నది బయట బల్లె మట్టిని ఆనాడు ఆ బిడ్డ అదే కొయ్యల్లో తోటి వెళ్ళిన ఆ బిడ్డ అదే కత్తిసాన కడరసాన గుండుసాన కుదుపసాన బాగా 12 సార్లు నేర్చుకుంటుంది సాయక 12 సాధనలు నేర్చుకుంటుంది ఆ బిడ్డ ఆ కొయ్యల్లో గుడిసెల కాడ ఆ బిడ్డ వాళ్ళ కథ అక్కడ ఉండని మరి ఇక్కడ ఈ నలదూత నగరంలా ఇక రోజు ఒకనాడు పిల్లి తాగుతుంది పాలు 2 నాడు పిల్లి తాగుతుంది ఇక 3 నాడు ఎట్లా తాగుతుంది ఈ ఊళ్ళో వాళ్ళందరూ ఎక్కడికి వచ్చారు దబా 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 రాజు దగ్గరికి వచ్చారు మరి ఆ పొలను ఆ రాజుతో తోలితే మరి ఎట్లుందో ఎట్లా పాడైందో అని ఆ ఇంటి ముందరికి వచ్చారు ఆ ఊళ్ళో ఉన్న మంది ఇంటి ముందర వరకు అల్లా ఇద్దరికి ఎట్లా విచ్చి పాడైందో అంటుంది కదా ఏమందంగా మనిషి నేను చెప్తేనే నీ భార్య పాదం తీసినావా నువ్వే వచ్చి నా ఏం చంపుకున్నా నువ్వు ఎట్ట మనిషి అది మొత్తుకుంటాను వాళ్ళ నువ్వు చెప్తాను నా భార్యను చంపినా నా కొడుకు నా బిడ్డను దూరం పెట్టినా వీళ్ళు ఈ దొంగతనం అంతా బయట పెట్టుకుంటారు ఈ ఇంటి ముందట ఇళ్ళు ఉన్నారు ఆ ఇంటి ముందర ఈ మాటలు మొత్తం వింటారు ఓహో చేసిన కళ్యాణ్ ఇక్కడ వచ్చి పాపం ఏందేమో పిల్లగాళ్ళు ఆ నాగరాజు నాగబాలుగా నిండే పెట్టి నీ ముండా ఇలా భార్య పని తీపించి వీళ్ళ పని ఇట్లా కాదు ఇక రాజుల పంచాయతీ రాజులే తెంపాలి వీళ్ళకి ఎట్లా కావాలి ఎట్లా చేయాలని అప్పుడు ఏమి చేసిన అందరానికి అడాకని కొనుముట్టడానికి కాడ ముళ్ళు అందుకున్నారు గిరిగిరి పరమాని ఏమంట పరమాని రాస్తాం వాళ్ళు గిరిగిరి పరమాని ఏమంట రాస్తానికేనా అయ్యా మరి ఒక్క మాట ఏంటిదంటే మా ఊళ్ళో నలదూత మరాజు భార్య నాగమణి ఆ నాగమణికి 2 పిల్లలు నాగరాజు నాగబాల 2 పిల్లలు ఉన్నాం కదా శారదాదేవి మాటలు పట్టుకొని పానం తీసిండు అయ్యా మరి వాళ్ళ పంచాయతీ ఎవరు తెంపుతారు వాళ్ళ పంచాయతీ తెంపేటోళ్ళు కావాలి అని అందరు అనిగడాక అందుకొని ముట్టాడు కడముళ్ళు అందుకొని గిరిగిన పరమాను ఏమంట రాజు ఎక్కడ ఉన్న రాజాకు రాజులంతా రావాలి ఈ పంచాయతీలంతా తెంపాలని ఎప్పుడు పరమల్ల పంపిన అల్ల ఒక పరమాను పోయి గూడెంలో ఉన్న ఆ బిడ్డకు పుట్టింది
ఆ బిడ్డ నాగ బాలకు ఆ పరమాన్ని పుట్టింది. ఆ పరమాన్ని చూసింది బిడ్డ. ఓహో ఈ పంచాయతీ ఎక్కడి నా అయ్య పంచాయతీ, నా అయ్య పంచాయతీ కదా, మరి ఎట్లా పోవాలి అని ఆ బిడ్డ వెనుక పరమాన్ని పట్టుకున్న అన్నలా అలా నేను నా అవగారి పట్నం పోతాను. ఎల్లు వెనుక వాళ్ళ బండారం బయట పెట్టే కాలం వచ్చింది, వాళ్ళ దొంగతనం బయట పెట్టే టైం వచ్చింది. అన్నలానే నేను పోతాండి. ఆనాడు 7 కొయ్యలు ఉరికచ్చి వెనక కాళ్ళ మీద పడ్డారు. బిడ్డ నువ్వు ఏబట్టి మా బతుకు, నువ్వు ఏబట్టి మేము తెల్లబడ్డాం బిడ్డ. అవ్వా నువ్వు ఓతెట్లా మా బతికి ఎట్లా అంటే అన్నారా, నీకు ఆపద వచ్చినప్పుడు నన్ను ఆది ఇది తలాపడి నేను మొలకాయ మొలుతా. ఆ బిడ్డ నాగబాల ఏపీలు వెనక నాడు కొయ్యలు కలకల కలకల కన్నీ తను అన్నలాల మీరు ఏడవకుండి వదిలాల మీరు ఏడవకుండి కట్ట వచ్చినాడు కాలు ముళ్ళుతో నోట తీస్తా అన్నా అని ధీరదైన చెప్పింది. ఆనాడు ఆ బిడ్డ నిలుదకులను ఇప్పుడు గిరకులు పావులది పదను చోదు మరిక మరసముల కొనడాగలడారు మెత్తలు గుర్ర మీద గిల్లు మంది అన్నలు అడిగని పోతాడు. ఆ పిల్ల బయట బయట పట్టింది మొగరాయన లెక్క గుర్ర మీద కూర్చున్నది. అయ్యా గుర్రం కూడా కొడతా ఉన్నది. ఆడపిల్ల నాగబాలమ్మో గుర్రం దొరికిన కాడ చూడవురా అయ్యో దుమ్ముల గుర్రం దుప్పి ఆటలాడే దుమ్ముల గుర్రం యాడికల్లా వంట ఉన్నదమ్మో యావడ 2 యావడమ్మో రాగరాగా గుర్రం చూడవురా రాగరాగా గుర్రం కొట్టుకొని వద్దండ వద్దండ చూడడానికి అఘోరమైన గడిపిలో అఘోరమైన అడవిలోకి గుర్రాన్ని కొట్టుకొని వత్తండ వెనుక సంకల్ ఎన్నికలు సాతాల పడి ముక్కలు ఎన్నికలు ముదాల పడి ఎత్తుతో వీరా పళ్ళ పిచ్చి కాళ్ళే పట్టడం అన్నారు. ఆ చెట్టును చూసుకుంటే అయోశల్లి అంటాడు, గుట్టను చూసుకుంటే అయోశల్లి అంటాడు. అప్పుడు అన్న ముఖం బిర్రుగా చూసింది. ఇప్పటికప్పటికన్నా పులిబాక పడితే పులిసారకలు ఎక్కడికి పోతాయి, పులిసారకలు ఎక్కడికి పోవు. అప్పుడు ఆ బిడ్డ అన్న చూసి గుర్రాన్ని ఒకసారి గుంజి పెట్టే వరకు ఇప్పటికప్పటికన్నా తన రక్తం తనకు అల్లాడుతుంది. రక్తం మంచుకొని పుట్టోలాయ గుర్రం తునికి ఆ బిడ్డ అవ్వా గిద గిద ఉరిగా చీనాగబాలం నాగరాజా నాగరాజు నాగరాజా నాగరాజా ఇన్ని రోజుల బట్టి నాళ్ళు వేడ పోతి అన్న అన్నని ఆ పిల్లకి దగ్గర కచ్చి అన్న మీద పడి ఏడుతా అంటే అన్నకు సగం పిచ్చి పోతాండమ్మా. అలా ఎన్ని రోజుల బట్టి నాన్ను ఆనాడు అన్న మీద పడిగా పిల్ల ఓడు వర్రుదంటే అగో అవ్వడారా ఆనాడు అన్నకు పిచ్చి పోయింది. అయ్యో చెల్లె చెల్లెని మన కాళ్ళక చెండు అన్న నాగరా అన్నా రోజుల బట్టి నేను పోను కొయ్యలు దొరికిన కొయ్యల కాదు నేను బతికిన రోజుల అన్న అయ్యల పాపగారి వాడు వెనక నా ఊళ్ళో ఉన్న మంది నాకు పరమాన్ని రాసేది. అన్నా ఇవాళ మన ఊళ్ళో ఉంది మన లంగలమైనవా దొంగలమైనవా, ఆ లంగతనం దొంగతనం బయట పెట్టిన వాళ్ళు కావాలి అనుకోని ఆనాడు ఆ పిల్ల తెలివి కళ్ళ పిల్ల నాగబాల అన్న గుర్ర మీద ఉసుల పెట్టుకొని ఆనాడు బిడ్డ అయ్యో చెల్చెలవనాది సెలవైనాది అయ్యో చెల్చెలవనాది సెలవైనాది తప్పుడు వేగాను సప్పుడు వేగాను గుర్రాన్ని కొట్టకు
ఎక్కడికి వచ్చింది నల్ల దూత నగురం వచ్చింది చీని కాడికి వచ్చింది కన్న తండ్రి కూర్చుండే సింహాసనం మీద కూర్చునేది పిల్ల వీళ్ళు ఉన్న మంది గదగడగడ ఉంటారు కొడుకో ఇంత ధైర్యం ఎవరిచ్చి వీళ్ళకు అసలు వీళ్ళు ఎవరు అని అన్నకు తలరెండ సౌరాలు చేపించి రాజుల బట్టలు కట్టించింది ఆ పిల్ల అన్నకు తలరెండ సౌరాలు చేపించి రాజుల బట్టలు కట్టే వరకల్లా మరి ఇప్పటికప్పటికన్నా మంచి పడ్డ కానీ మనకి అక్కడ మాణిక్యానికి ఉంటుంది మసిక బొంత అక్కడ మసిక బొంతకే ఉంటుంది ఆ పిల్లగానికి రాజులు అక్కడ వచ్చింది బిర్రుగా చూసే వరకల్లా నాగరాజు అగో వీళ్ళు ఆయన తప్పు చేసిన కటికొల్లు చేతులు పెడితే పాంది అన్నాం మరి వీళ్ళు కటికొల్లు పాంది లేదా ఏం సరే పానదీసులు కాదు పిలువుర్రి నల్లదూత మారనున్న శారదమని విలువనే విలువైన వరకల్లా 10 మంది రుకెత్తి అయ్యా ఎవరో నటన కూర్చుని సింహాసనం మీద కూర్చున్నారు రమ్మని అంటారు అయ్యా మరి ఎవరోనయ్యాన వరకు వాళ్ళు కొడుకు బిడ్డ ఎప్పుడో ప్రాణమైంది అనుకున్న కారణం పాపకారి వాడు ఇద్దరిని కొరకొర పుంజుకొచ్చినప్పుడు ఆ బిడ్డ నాగబాల బిర్రగా చూసి అరే నాయనా నిన్ను చంపాలంటే గంటలు కాదు పెంటలు కాదు ఒక దెబ్బతో నీ పాలనిస్తా కానీ ప్రేమిచ్చినోడు కన్న తల్లి 9 మాసాలు మోసింది కన్న తల్లి ఎన్ని మాటలన్నా ఏ కొడుకు దాకది అదే కన్న తల్లి ఒక్క మాట అంటే పచ్చి కూడా రౌతేసినట్టు దాకుతుంది నాయనా మా అవ్వపాన మా అన్న తీసిండా నాన్న నాయి పాపం చేసి అన్నవాడు కదా నీ సంగతి ఏందో చెప్పు అంటే ఆ పిల్ల చూసింది శారదమ్మ గడగడ ఉరుకుతాంది మన కొడుకు ఇదంతా తెలుసుకుంటేనే ఇంత ధైర్యంగా వస్తారు వాళ్ళు ఇదంతా ధైర్యం ఎందుకు వస్తారు అని ఆ పాపగారి ఉండే శారదవ్వ ఊరు మంది చూడంగా బిడ్డ చేసిన దొంగతనం అయితే మేమే నేను చేయబట్టే కుండవల్లి పేరు సపడే కుండతో నచ్చినాయి వరవంత ఆ కుండ వలుకున్నా గాని ఎవరందా వాళ్ళు బతుకు కుండతోనే మోపైంది బిడ్డ మరి మీ అవ్వపాలు నీకు ఇచ్చింది నేనే మీ మీద నిన్న పెట్టింది నేనే బిడ్డ ఇక నేను అసలు ఉన్నా లేని సంబంధమే లేకున్నా లేని సంబంధమే ఎందుకు నా తను పాడవాడా బిడ్డ నా పాలన తీయమన్నప్పుడు పాపగారి వాడు నలుగుతా రాజు వెనకల మంది పెట్టిన పాపగారం ఉండ ఎప్పుడు ఆ మందు నివారణ దాటిపోయింది మందు నివారణమైంది ఆనాడు ఆ కన్నదాన్ని వెనకన పిల్లి కూనోలే ఒక్కడే నిలబడ్డాడు అక్కడ పాపగారి ఉండే శారదమ్మ తప్పైందని తల వచ్చింది బిడ్డ నా పాలన తీయమంటే అమ్మా అమ్మా నువ్వు పాపకారం ఉండవని మాకు కిరికే ఊళ్ళో ఉన్న మంది ఎందుకే నీ బతుకు పాడువాడా రాజు సంసారం యాగం చేసినావు కదనే నువ్వు ఆడిదానివా నువ్వు గాడితోటి సమానం అని ఆ ఊళ్ళో ఉన్న మంది మీద మన్ను పోతాను ఉంచులు ఉంచుతాను కొట్టులు కొడతాను నా బతికెందుకు అన్నదా పాపకారం ఉండా దాని పాననీరు అంటే అప్పుడు అన్నదా బిడ్డ అద్దు అది పద్ధతి కాదు సభ్యులలో సంపుడు శిక్ష నువ్వు అనుకున్నావు దాని పాపను అదే పోతుంది ఏ మనిషికైనా ఊపుందో నీకు ఉసిరే చాలు పాపం పాడబడ్డ బాయి ధర్మం తల మీద గొడుగులు కర్మం కాళ్ళు వేడిలు పుణ్యం ఊట శనివే అది వేసిన పాపం కొడుతుంది అది పాపాన వినడికైనా పాయసిత్తం అయిపోతుంది మద్దన్నప్పుడు ప్రతి ఒక్క మనిషిన వరకు పిచ్చికాల వాడి పిచ్చి వేసి పాపకారం కూడా తిరుగుతాను అప్పుడు కన్న తండ్రికి బంగారు తులవారం కట్టించి నాయనా నువ్వు చేసిన తప్పు కాదు అది వాళ్ళు చేసిన తప్పు ఆ తప్పుకు తహసీల్ వసూలు చేసినట్టుగా బాపు నన్ను నువ్వు మా కళ్ళ ముందు ఉంటే చాలు అంటే ఇక్కడ భూమి సత్యవేల కరసోని నాన్న నాగరాజును రాజ్యాన్ని రాజు చేద్దా దేశాన్ని దేవుని చేద్దా నాయనా నాకు పెళ్లి పేరంట మధ్య వెనక రాజ్యాలు రాజులు తిరుగుతా దేశంలో దేవుని తిరుగుతా నాయనా నేను మగ బాయి లెక్క నేనుంటా బాబు అనుకోని ఆనాడు పిల్లగాడు రాజరాజ వెనక నాగరాజుకు ఆడపిల్ల వెనక నాగలక్ష్మి తీసుకొచ్చి ఆనాడు ఆ బిడ్డకు ఆ పిల్లగానికి ఊరు మంది చూడంగా అయ్యా కలిపి తోడి కలిగి ఆనామమ్మ
కోరి కళ్యాణం చేసిండు శుభదరు శుభలగ్నం చేసిండు కొడుకు నాగరాజు తీసుకొచ్చి బంగారుతుల వాళ్ళ మీద కూర్చుని పెట్టిండు ఆనాడు ఆ బిడ్డ నాగబాల ఓ అన్ను నాకు పెళ్లి పేరున వద్దురానన్న రాజ్యాల మీద దొరసాను తిరుగుతా అన్నలాలు ఏడ పంచాలు చేసుకుంటూ పోతారా అని ఆనాడు వాడి విల్ల రాజ్యాల మీద రాణులు తిరుగుతాంది ఆనాటి కాలాన ఝాన్సీ లక్ష్మీబాయి ఎట్లనో అగో రుద్రమాదేవి ఎట్లనో ఈ పిల్ల నాగబాల గట్ల అగో ఆ పిల్ల నాగబాల అదే విధంగా ఆ పిల్ల రాజ్యం తిరుగుకుంటూ ఉండని గాని ఇక్కడ అన్న నాగరాజు అగో తొడ మీద బల్లెం పెట్టుకొని రాజ్యాలు ఎలుకుంటారు అగో కన్నతన నలదూత మహారాజు బంగారు తులవాద మూగుతాంటే కొడుకు నాగరాజు రాజ్యానికి రాజయ్యి రాజ్యం ఏలుతున్నాడమ్మా నాగరాజుకి వచ్చిన అంశే వాళ్ళకి అది వేపించిన బిడ్డలకు రాని అల్లుళ్ళకు రాని మనవరాళ్ళు రాని వాళ్ళకి వచ్చిన బంగారుతుల వారం వీళ్ళకు రాని ఏవయ్యా చనిపోయిన యాదవ జీవనం సంక్రమించి భగవంతుని ప్రారంభమైన జ్యోతి వెలుగని అగో ఇవాటి రోజుల చూడు అగో యాదవ గారి పేరు మీద అగో నాగరాజు నాగబాలక తిడిగి సంపూర్ణము లచ్చరామరి రామరి 20 ఏది యాదవ